కాకర్ల సురేష్ ను ఉతికి ఆరేసిన బొలినేని రామారావు, చెంచల్ బాబు యాదవ్ పక్కనే ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి శాంతకుమారి ఉదయగిరిలో కాకర్ల సురేష్ పై సొంత పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న నాకు నామినేషన్ కార్యక్రమానికి పిలుపు రాలేదు అంటే కాకర్ల సురేష్ అహంకారం ఏమిటో ఇట్లే అర్థమవుతుందని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొలినేని రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాకర్ల సురేష్ కు సహకరిద్దామని నేను, ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి, విజయరామరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, చెంచల్ బాబు యాదవ్ అందరం కలిసి మాట్లాడుకున్నామని, కానీ మమ్మల్ని అత్యంత హీనంగా చూస్తున్నాడని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో ఒక కార్యకర్తను 1కి 4 సార్లు పిలిస్తే రావటమే కష్టంగా ఉన్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే అయిన నన్ను నామినేషన్ కు పిలవకుండా తీవ్రంగా అవమానించారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయం తెలిసిన వాళ్ళు చెప్తే వినిపించుకొని వాళ్ళు చెప్పిన ప్రకారం అందరూ నడుచుకొని సీనియర్లు అడ్వైజ్ తీసుకొని ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు, విజయరామరెడ్డి ఉన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, నేనున్నా. అందరితో ఆ రోజు మేము మాట్లాడుకుని ఎందుకు కూర్చొని మాట్లాడుకున్నాం, సహకరించాలని ఉద్దేశంతో మాట్లాడుకున్నాం. ఈ 5గురిలో నేను కాకుండా 4గురిలో ఎవరినైనా అడగండి, నేను ఏమన్నా పొరపాటు చెప్పాను, ఏం చంద్రబాబు నేను చేయాలని చెప్పాను, నామినేషన్ పోదామని చెప్పాను. మరి నామినేషన్ నాకు సమాచారం లేకపోతే నేను ఎట్లా రావాలి? కనీసం కార్యకర్తను పిలవకపోతే రాడు. ఒక మిస్ కాల్ ఇచ్చేస్తే అయిపోయిందా? మిస్ కాల్ ఇచ్చేసి రమ్మంటే ఎవడు వస్తాడా? మిస్డ్ కాల్.